తల్లులకు, జీవమ్మ బంధువులకు, రక్త సంబంధికులకు, వంశం వారందరికీ, మరి జీవమ్మ పుట్టింటోళ్ళకు అందరికీ, పుట్టింటి మరి వచ్చిన కుటుంబ పాటు మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జీవమ్మ గారి గురించి నేను చెప్పాలంటే, నేను ఈ అడిగికి వచ్చిన తర్వాత రేపు జూన్ నెల వస్తే 3 ఏళ్ళు. జీవమ్మ గారిలో నేను చూసిన ఏంటంటే, ఎంత నడవలేని స్థితిలో ఉన్న గుడు చర్చిలో వచ్చి పడతాను అది వాళ్ళు. ఈ మధ్యలో రాలేకపోయింది, మరణానికి సమీపంగా ఉన్న ఈ నెలలలో రాలేకపోయింది. ఎంతన్నా జ్వరం రా, ఎంతైనా బలహీనంగా ఉండు, నేను పోగలను, చర్చిలో ఎక్కడో ఒకట ఉండగలను అంటే వచ్చి చర్చిలోనైనా అట్టే అనుకుంటాను. నా మందిరం అంటే కింద పడిపోయినా వస్తుంది ఆమె. రెండోది ఆమెలో నేను చూసేది ఏంటంటే, ఎవరికైనా ప్రార్థన చేయి, ఏమైనా చేయకపో, నాయనైతే ఆమె నెత్తి మీద ఉంటుందంటే, నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాను, జ్వరం వస్తుంది, మొత్తం నొప్పులు వస్తున్నాయంటే, నీ వయసుకు వస్తాయిలే, ఏం ఇబ్బంది లేదు అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మందిరం మీద ఆమెకు ఆసక్తి, సేవకుని యొక్క హస్త నిక్షేపణ మీద కూడా ఆమెకున్నటువంటి నమ్మకం. నిజంగా మరి ఒక సుదీర్ఘమైన జీవిత ప్రయాణం దేవుడు ఆమె జీవితంలో జరిగించినాడు. మరి ముదిమి వచ్చే వరకు, నిండు వృద్ధాప్యం వరకు ఆ బిడ్డను దేవుడు కాపాడినాడు, దీవించినాడు, ఆశీర్వదించినాడు. బైబిల్ వాక్యంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రైస్తవ యొక్క నిరీక్షణ, క్రైస్తవం యొక్క మన యొక్క నిరీక్షణ ఏంటంటే, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి మరణిస్తారో వారందరూ కూడా తిరిగి లేస్తారు. ఎందుకంటే మరి దేవుని బిడ్డ మనకున్నటువంటి విశ్వాసం, మనకున్న నిరీక్షణ అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఎందుకంటే క్రీస్తు మృతుల నుండి లేపబడినాడు కాబట్టి, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి లోకంలో మరణిస్తారో అటువంటి వారినందరి దేవుడు లేపేటువంటి దేవుడు. మరి దేవుని బిడ్డారా, మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. మరి పుట్టినవాడు గితక తప్పదు. అయితే ఏది ఏమైనా ఒక ప్రార్థనా పరురాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా మరి ఆమె జీవించి తన జీవిత యాత్రను ముగించుకొని ప్రభు పిలుపునందుకునే సన్నిధానం చేరి ఉండగా, ఆ దాసురాలి ఆత్మకు నిత్య విశ్రాంతి ఆమె బిడ్డలకు, వంశపు వారందరికీ, మరి పుట్టింటి వారందరికీ ఆమె లేని లోటు దేవుడు తీర్చి, మరి ఆయన రాకడ వరకు సజీవులమై ఉన్నటువంటి మనమందరం కూడా ఒకానొక దినాన జీవమ్మ గారిని మేమందరం చూస్తాం అన్న ఒక నిరీక్షణ మనం కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతాం. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులు నిన్ను విడిచిన నేను నిన్ను విడువను అంటాడు. ఈ లోకపు తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కొన్ని దినాలు మనము మంచి భవిష్యత్తు బతుకునిస్తారు, జీవితాన్ని ముగించుకొని పోతారు. కానీ మనకు శాశ్వతమైన తల్లి తండ్రి యేసు ప్రభువే. మరి ఆయన ఎవరు విడిచే ఆయన విడిచే దేవుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డ ఆయనే తల్లిగా తండ్రిగా మీ కుటుంబాలకు మీకు ఉండి ఆ తల్లి లేని లోటు, ఆ తండ్రి లేని లోటు మీ అందరికీ తీర్చి ఆయనే తల్లిగా తండ్రిగా మీ చేయి పట్టి నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థన చేస్తాను. మహోన్నతుడమైన దేవా, కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మానవ జీవితంలో జీవ మరణాలను మానవుని ఎదుట ఉంచిన దేవుడవు యేసయ్యా, నీకు స్తోత్రాలు. మరణం అంటే నాయన మానవుడు భయపడుతున్న పరిస్థితులలో మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఏ పాపము చేయకపోయినా, నేరము చేయకపోయినా మీరు నాయన మా కొరకు మరణించి
ప్రథమ ఫలముగా ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. దయగల దేవా, ఈ లోకంలో నిన్ను నమ్మిన బిడ్డలను, నిన్ను విశ్వసించిన బిడ్డలను, నీ రక్తంలో కడగబడినటువంటి బిడ్డలను నువ్వు సజీవులుగా లేపే దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం. అందుకు యేసు పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినట్టు తిరిగి బ్రతుకునని వాక్యం సెలవిస్తూ ఉన్నాం. దేవా, మరి మా ప్రభ, మీ ప్రియదాసురాలు, మా సంఘ సభ్యురాలు కీర్తిశేషులు శ్రీమతి పోతాయి జీవముగా ఈ భూలోక జీవిత యాత్రలో సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రయాణం బిడ్డకు అనుగ్రహించినావు నాయనా. మరి అనేక దీవెనలతో నింపినావు. మరి గడిచిన 11 రోజుల క్రితం మీ పిలుపుని అందుకుని మీ సన్నిధానం మా బిడ్డ చేరి ఉండగా నాయనా, మరి నీ దాసురాలి ఆత్మనిత్య విశ్రాంతి అనుగ్రహించండి. విడవబడిన ఆమె సంతానం వంశం వారందరికీ ఆ ఎడబాటు లోటు మీరు తీర్చి నీ రాకడ వరకు నాయన, మరి మా ప్రభ నీ బిడ్డలందరూ నిరీక్షణ కలిగి ఒకానొక దినాన మరి మా ప్రభ ఈ రాజ్యంలో మా పితరులందరినీ, కుటుంబీకులందరినీ, అందులో జీవముగాని కూడా చూస్తాము, చూడగలుగుతామన్నటువంటి నిరీక్షణతో ఈ బిడ్డలందరికీ నాయన మరి విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, భక్తి జీవితం, నిరీక్షణతో ఉన్నటువంటి జీవితం అనుగ్రహించి అంతవరకు మరి మా ప్రభ ఆమె లేని లోటు మీరు తీర్చి ఒకరికి ఒకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, ఒకరి ఒకరు నాయన మరి ఆదరాభిమానాలు పంచుకుంటూ ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని, ఈ ఆరాధనకు కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.